ఎప్పటినుంచో అందరూ చేసుకునే పాయసమైన ఒక్కసారి ఈ కొలతలతోటి ఈ పాయసం చేసుకోండి. టేస్టీగా చాలా బాగుంటుంది. చల్లారినా కూడా చిక్కపడదు. చాలా క్రీమీగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పాయసం ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు విజయ వీడియోస్. ముందుగా ఒక కడాయిలో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి కరిగినాక డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. నేను బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ అయితే ఫ్రై చేసుకుంటున్నా. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. వీటితో పాటు పిస్తా పప్పు కూడా వేసుకోవచ్చు. అన్ని వేసుకొని ఏవి మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ కాస్త తొందరగా ఫ్రై అయితే ఇలా పొంగినాక కిస్మిస్ తీసేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. కిస్మిస్ తీసేసుకున్నాక కూడా జీడిపప్పుని, బాదం పప్పుని ఇంకొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసేటప్పుడు కూడా మంచి సువాసన వస్తుంటుంది. ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇదే కడాయిలో 1 కప్పు సేమ్యాన్ని వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను నార్మల్ సేమియా తీసుకుంటున్నా. కొన్ని రోస్టెడ్ సేమియా కూడా ఉంటాయండి. మీరు ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు. మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకొని మరొక బౌల్లోకి అయితే తీసుకోవాలి. రోస్టెడ్ సేమియా తీసుకుంటే మళ్ళీ మీరు నెయ్యిలో ఫ్రై చేయని అవసరం లేదు. అవి డైరెక్ట్ ఫ్రై అయ్యి వస్తాయి కాబట్టి మీరు రోస్టెడ్ సేమియా డైరెక్ట్ ఇంకా పాలల్లోనే వేసుకోవచ్చు. ఇలా సేమియాని తీసినాక ఇదే కడాయిలో నేను 1 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నా. వాటర్ క్వాంటిటీ తక్కువ అండి. 1 గ్లాస్ వాటర్ పోస్తున్నా, 2 గ్లాసెస్ మిల్క్ పోస్తున్నా. అంటే 1:3 క్వాంటిటీలో పాలు నీళ్ళు అయితే తీసుకుంటున్నా. మీరు పూర్తిగా పాలే తీసుకొని కూడా పాయసం చేసుకోవచ్చు. అలా చేసుకున్నారనుకో చల్లారినాక థిక్గా అవుతుంది. లేదంటే మీరు 1 గ్లాస్ పాలు తీసుకొని 2 గ్లాస్ వాటర్ తీసుకొని చేసుకోవచ్చు. అలా చేసుకుంటే ఫుల్ క్రీమీ టెక్స్చర్ లేకుండా కొంచెం టేస్ట్ వేరేలాగా ఉంటుంది. అలా కాకుండా ఈ క్వాంటిటీలో పాలు నీళ్లు తీసుకుంటే బాగుంటుంది. పాలు బాగా మరగాలి. మరుగుతున్నప్పుడు కూడా ఆ మేగడంతా పాలల్లో వేసుకుంటూ ఒక 10 నిమిషాలు అయితే మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగినాక ముందుగా ఫ్రై చేసుకున్న సేమ్యాన్ని వేసుకొని ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. సేమ్యాతో పాటు పంచదార కూడా వేసుకుంటే సేమ్యా ఉడకటానికి టైం ఎక్కువ పడుతుంది. సేమ్యా ఉడికినాకే పంచదార వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఇలా అయితే ఉడికించుకోవాలి. పాలు ఇంకొంచెం తిక్కుగా అయితే సేమ్యా కూడా బాగా ఉడుకుతుంది. సేమ్యా ఉడికినాక 1 కప్పు సేమ్యా 3/4 కప్పు పంచదార అయితే తీసుకుంటున్నా. ఇది మీడియం స్వీటే ఉంటుందండి. మీ టేస్ట్కి తగ్గట్టు పంచదార ఎక్కువ వేసుకోండి. 1-2 స్పూన్లు ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు, లేదంటే తక్కువ అయినా వేసుకోవచ్చు. నేను ఫుల్ క్రీమ్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటున్నా. ఈ ఫ్యాట్ మిల్క్ తోటే ఈ పాయసం అయితే క్రీమీ టెక్స్చర్ తోటి వస్తుంది. మీరు కాస్త మీగడ కూడా ఎక్స్ట్రా ఉంటే కూడా పాల మీద మీగడ తీసి వేసుకోవచ్చు, లేదంటే కండెన్స్డ్ మిల్క్ వేసుకున్న కాస్త క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుంది. పాయసం టేస్టీగా ఉండేదానికి 1 టీ స్పూన్ ఎలాచి పౌడర్ కూడా వేసుకోండి. నేను అయితే ఏలకాయలు ఇలా డైరెక్ట్ తుంపు అయితే వేసుకుంటున్నాను. ఇవి వేసుకున్నాక ఇంకొకసారి కలుపుకొని ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకొని ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని 2 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో క్రీమీ టెక్స్చర్ తోటి టేస్టీ అయిన పాయసం రెడీ. ఇది ప్రసాదంగా చేసుకుని అమ్మవారికి పెట్టండి, లేదంటే గెస్ట్లు వచ్చినప్పుడైనా పెట్టండి. ఎలా చేసుకున్నా బాగుంటుంది. అందరు చేసే పాయసమైనా ఒక్కొక్క చేతి వంట ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. ఒక్కసారి ఈ విధంగా పాయసం చేసుకోండి, మీకు అందరికీ నచ్చుద్ది. చల్లారినాక కూడా తిక్కుగా టేస్ట్ బాగుంటుంది. పర్ఫెక్ట్ పూర్ణం బూరెలు ఎలా చేయాలో వీడియో చేసి పెట్టినండి. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేస్తున్నా. చల్లారినాక కూడా చూడండి తిక్కుగా కాలేదు. అలాగనే సేమియా కూడా ఓవర్గా ఉడికినట్టు స్టిక్కీగా లేదు. మంచి క్రీమీ టెక్స్చర్ తోటి టేస్టీ అయిన సేమియా పాయసం రెడీ. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్.